హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి లిఖిత. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని చూసినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మా చెల్లి చికెన్ తెచ్చింది, ఆదివారం కదా. అయితే నాకు చికెన్ కర్రీని నార్మల్గా తినాలనిపించలేదు. అదే మా అమ్మకి చెప్తే, సరే ఇంట్లో పుల్లటి మామిడికాయలు ఉన్నాయి కదా, వాటితో మామిడికాయ చికెన్ చేస్తానంది. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియో చూపిస్తా. చాలా పదండి. అసలు ఏంటంటే, ఫస్ట్ చెక్కు తీసుకొని మామిడికాయని ఒక మీడియం సైజు అలా కోసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకొని బాండీ పెట్టి దాంట్లో కొంచెం నూనె, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా చక్కగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ని 3-2 టైమ్స్ కడుక్కోవాలి ఉప్పేసి. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, మా అమ్మ అంటుంది నన్ను, ఒక్కసారి అని చెబుతావేమో, కాదు 3 సార్లు అడిగాను నేను అని చెబుతుంది. సర్లే కానీ తర్వాత అలా చేసిన పేస్ట్లో మనం చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు అది మగ్గాలి కదా, అందులో ఫస్ట్ పసుపు వేసేసి దాన్ని బాగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టేసామనుకోండి, అది అలా ఉడుకుతుంది. అదే కొంచెం స్మెల్ పోతుంది ఆ చికెన్ వాసన. తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న పీసెస్ ఏమన్నా మ్యాంగో అవి వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంతసేపు మూత పెట్టాలి. ఎందుకంటే ఆ మామిడికాయ ముక్కలకున్న పులుపు చికెన్ పీసెస్కి కూడా పట్టి అరోమా బాగుంటుంది కాబట్టి. తర్వాత కొంచెం కారం వేసుకొని, మీకు అదే స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, అలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టేసామనుకోండి, అలా నీరు అదే కొంతసేపు మూత పెట్టి తర్వాత అలా పైకి నూనె రాగానే నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే పీసెస్ బాగా మెత్తగా ఉడికి తింటాక బాగుంటుంది. అలా ఉడికిన తర్వాత కొంతసేపు మూత పెట్టేసాం కదా, అలా ఉడికిన తర్వాత ఏముంది, చక్కగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా అవన్నీ పైనుంచి గార్నిష్ చేసుకుని తింటే సూపర్. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా వీడియోస్ మీ ముందే తెస్తా. నేనైతే టేస్ట్ చేశాను, సూపర్ ఉంది. మా చెల్లి తింటాం కూడా వీడియో తీసా, కానీ అప్పుడు డిలీట్ చేసిందని నా అనుమానం. ఓకే, ఉంటా.